ఎన్కే ఆస్ట్రో ఇంటెలిజెంట్ ఛానల్కి స్వాగతం. ఓం గం గణపతియే నమః. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీమాతే నమః. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ శరన్నవరాత్రుల పూజా విధానం గురించి తెలుసుకుందామండి. దసరా నవరాత్రుల పూజా విధానం: మార్నింగే లేచి తలారా స్నానం చేసి పూజ గది క్లీన్ చేసి లలిత అమ్మవారి ఫోటో పెట్టి సంకల్పం ఫస్ట్ చెప్పుకోవాలి. ఆ తర్వాత పూజ స్టార్ట్ చేసుకోవాలి. 9 రోజులు మార్నింగ్ నైట్ పూజించాలి అమ్మవారిని. 9 రోజులు కుదరని వారు ఆఖరి 3 రోజులైనా చేసుకోవాలి. ఆఖరి 3 రోజులు కూడా కుదరని వారు ఒక్కరోజైనా నవమి రోజు అమ్మవారిని మార్నింగ్ నైట్ పూజించాలి. మార్నింగ్ దీపం వెలిగించాలి, ఈవినింగ్ దీపం వెలిగించాలి. డైలీ ఏదో ఒక దైవిక వస్తువుతో అష్టోత్తరం చేసుకోవాలి. అమ్మవారి అష్టోత్తరము ఈ 9 రోజులు 9 రకాల దైవిక వస్తువులతో అష్టోత్తరము చేసుకోవాలి. కుంకుమ, గాజులు, గవ్వలు, పూలు, చిల్లర పైసలతోటి, తామర గింజలతోటి, మారేడు దళాలతోటి, తులసి దళాలతోటి, గంధము, గోమతి చక్రాలతో అష్టోత్తర పూజ చేసుకోవాలి. ఒక్కరోజైనా పూజించి అష్టైశ్వర్యాలు సొంతం చేసుకోండి. డైలీ నైట్ లలితా సహస్రనామాలు చదువుకోవాలి. అమ్మవారికి 5వ రోజు నిమ్మకాయల దండ అలంకరించి నవరాత్రులలో హౌస్కి కట్టుకోవాలి. ఇంటికున్న నరదృష్టి, బహిర్గత అంతర్గత శత్రువులు తొలగిపోతారు. బండిలో పెట్టుకోవాలి. గుమ్మడికాయను కూడా పూజలో పెట్టి నైట్ అంతా పూజా మందిరంలోనే ఉంచి నవరాత్రులలో హౌస్కి కట్టుకోవాలి. నరఘోష పువ్వును, పిల్ల పసుపు కొమ్ములతో అమ్మవారిని అలంకరించి హౌస్కి కట్టుకోవాలి, బండిలో పెట్టుకోవాలి. లాస్ట్ రోజు అమ్మవారికి తాంబూలం ఇవ్వాలి. ఎవరైనా ఒక ముత్తైదుకైనా తాంబూలం ఇస్తే చాలా మంచిది. అమ్మవారికి ప్రతిరోజు దీపము, ధూపము, నైవేద్యము, గంధము, పూలు, ఎర్రచందనం అమ్మవారికి ఇష్టం కాబట్టి ప్రతిరోజు పూజలో అమ్మవారికి ఎర్రచందనంను వేయాలి. ఎరుపు అక్షతలతో పూజించాలి. పూజలో ఏమైనా తప్పులు జరిగితే క్షమించమని అమ్మవారి ముందు ఎరుపు అక్షతలు వేసి అవి తలపై వేసుకోవాలి. ప్రతిరోజు అమ్మవారికి రాత్రి వేళలో సాంబ్రాణి ధూపం వేస్తే చాలా మంచిది. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగును. అన్ని రూములలో సాంబ్రాణి ధూపం చూపించాలి. నేను పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదాలు.